బీజేపీ ఎట్లా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడంలో డిలే, గెలుపులో డిలే, అట్లే కార్యకర్తలను కాపాడుకోవడంలో కూడా డిలే. అందుకోసమే ఆ పార్టీ 14లో రాలే, 18లో రాలే, 23లో రాలే, ఇప్పుడు కూడా వస్తుందా రాదా అన్న గ్యారంటీ ఎవరు చెప్పట్లే. 28 సంగతి నేను చెప్పేది, భవిష్యత్తు సంగతి. ఎందుకంటే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని అనుకునే కాలం కెంచి అసలు బీజేపీ ఉందా ఈ రాష్ట్రంలో అనే కాడికి తీసుకొచ్చేసారు. ఏది పెద్ద పెద్ద నాయకుల ఉన్నటువంటి సయోధ్య సఖ్యత తెలుసు కదా, ఎంత మంచి సయోధ్య ఉంది, ఎంత మంచి సఖ్యత ఉందో. అందుకోసానికే అలా పార్టీ ఆ స్థాయికి పడిపోయింది. ఎందుకంటే కిషన్ రెడ్డి మీద ఎత్తేస్తారు ఇదంతా కలిసి. ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు ఎంపీ, అది కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, కిషన్ రెడ్డి చూసుకోవాలి. కిషన్ రెడ్డికి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ సీటు ఆయనదే బాధ్యత, క్యాండిడేట్ ని ఆయన్నే డిసైడ్ చేయాలని చెప్పి అంటా ఉన్నాడు. సరే క్యాండిడేట్ ఆయన డిసైడ్ చేస్తున్నారు కానీ అందరు కలిసి గెలిపియాలి కదా, అందరి చేతిలో ఉంది కదా. ఇక్కడ ఓడిపోతే ఒక్క కిషన్ రెడ్డిది పోదు, మర్చిపోతుర్రు బీజేపీ శ్రేణులు. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు నాకు అర్థమైతలేదు. కిషన్ రెడ్డిని బదనాం చేయాలని చూస్తున్నటువంటి కొంతమంది నాయకులకి నాకు అర్థమైతలేదు. కిషన్ రెడ్డి పోతే ఆయన మళ్ళా పోయి యాన్న గిట్లనే ఎంపీగా గెలిచి మళ్ళా కేంద్ర మంత్రిగానో లేకపోతే ఇంకోటో మోడీతో ఉన్నటువంటి బంధుత్వం వల్ల, ఇక బంధుత్వమో లేకపోతే అప్పటి నుంచి కలిసి పనిచేసినరో ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఒకటి ఉంది, ర్యాపో ఉంది. దాని వల్ల ఆయన పదవి తెచ్చుకోగలుగుతాడు, సీటు తెచ్చుకోగలుగుతాడు, లేకపోతే ఇంకేదైనా తెచ్చుకోగలుగుతాడు. కానీ మరి మిగతా వాళ్ళకి అధికారం రాదు కదా. అందుకే నాశనం అయితే అందరు నాశనం అవుతారు, కిషన్ రెడ్డికి మాత్రం మురిగేది ఏం లేదు. ఈయన అందరు కలిసి కిషన్ రెడ్డి మీద ఎత్తేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఆయన దాంట్లోనే ఆయన చూసుకోవాలని, కానీ ఆయనదేం పోదు. అందరూ కలిసి పనిచేసి గెలిపించి అర్బన్ ఓటర్లు మా వైపే ఉన్నారని చూపించి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచి భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం మీద బీజేపీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఇలా చప్పగుంది, సల్లగుంది, పట్టించుకోవట్లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి, ఒకళ్ళ మాటకి ఇంకోళ్ళు విలువిచ్చే కథ కాదు. ఒకళ్ళనుంటే ఇంకొకళ్ళ అసూయ, ద్వేషం అన్ని రకరకాలుగా కనిపిస్తా ఉన్నాయి అలా మాటలను బట్టి చూస్తే. అందుకోసానికే పార్టీ ఇలా ఆ స్థాయిలో పడిపోయిందని చెప్పొచ్చు.